నటసింహం నందమూరి బాలకృష్ణకి అల్లు అర్జున్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే పుష్ప 2ని స్పెషల్ షో వేయించుకొని చూసిన బాలకృష్ణ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్టు ఇండస్ట్రీ ఇన్సైడర్ టాక్. అయితే ఆ వ్యాఖ్యలు ఏమిటి? ఇంతకీ బాలకృష్ణకి సినిమా నచ్చిందా లేదా అన్నది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్లబోయే ముందు చిరు సపోర్ట్ లేనందునే అల్లు అర్జున్ బాలకృష్ణకు దగ్గరవుతున్నారు అన్న కామెంట్స్లో నిజం ఎంత? అవును కాదు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మార్కెట్లో ఎక్కడా చూసినా పుష్ప మేనియా నడుస్తోంది. పుష్ప జాతీయ స్థాయిలో సృష్టించిన ప్రభంజనంతో పుష్ప 2 అంతకు మించిన పెద్ద హిట్ అనే బజ్ని క్రియేట్ చేసింది. ఫస్ట్ పార్ట్కి కొనసాగింపుగా రెండో పార్ట్ అంటే కథతో పాటు క్యారెక్టర్స్కి కూడా కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్. పుష్పరాజ్ దీనవ్వ తగ్గేదేలే అని అంటున్నారంటే పుష్పరాజ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. ఇప్పుడు అస్సలు తగ్గేదేలే అంటున్నాడంటే అంతకు మించే ఉంటుందని అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా బాలయ్య చూశారు అని వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారడమే కాక ఆయన సహచరులతో చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నాయి. సినిమా చూసిన బాలకృష్ణ అల్లు అర్జున్ నటనకు ఫిదా అయ్యాడట. అసలు ఎక్కడా తగ్గలేదు అని ఆయన సహచరులతో చెప్పినట్టు సమాచారం. అయితే అల్లు అర్జున్ నటనలో ఒక సింహం తాలూకు గర్జన ప్రతి సీన్లో చూశాను అని, ఆయన సింహంలాగా కనిపించాడు అని, మాస్ సినిమాలో పుష్ప 2 ఒక నూతన ఒరవడి సృష్టిస్తుంది అని కొనియాడారు అని టాక్. సుకుమార్ డైరెక్షన్ గురించి మాట్లాడుతూ ఎలా ఒక క్లాస్ డైరెక్టర్ ఇంత మాస్ సినిమా తీయగలిగాడు అని ఆశ్చర్యపోయాడు అని టాక్. అయితే పుష్ప 1 ఇంకా రంగస్థలంలో చూసినది మాస్ అయితే పుష్ప 2లో చూసింది నేల మాస్ అని చెప్పాడు అని టాక్. ఫీలింగ్స్ లాంటి పాట తనకు పడి ఉంటే బాగుండేది అని నవ్వుతూ అన్నారు అని సమాచారం. ఇదే విషయమై అల్లు అర్జున్ మరియు సుకుమార్తో కాల్లో బాలకృష్ణ పంచుకున్నాడు అని ఇండస్ట్రీ టాక్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.